వర్తమానంలో ఆలోచించలేం. మనం ఒక అందమైన పువ్వుని గమనిస్తూ ఉన్నప్పుడు, ఆ క్షణంలో మనము, ఆ పువ్వు వేరుగా ఉండము. ఒక్కటిగానే అయిపోతాము. అయితే మనం ఆలోచించడం మొదలుపెడితే, మళ్ళీ మనం 2గా అయిపోతాము. మనం వేరు, పువ్వు వేరు. ఒకవేళ మనం ఆలోచించకపోతే అసలు ఎక్కడుంది ఆ ద్వైతం? మనం ఆ పువ్వుతో ఉన్నప్పుడు, ఆలోచించనప్పుడు అది ఒక మూగ భాషే అవుతుంది కదా! కానీ సంభాషణ కాదు కదా! మనం ప్రేమించిన వ్యక్తితో మనం ఒకరి చెయ్యి ఒకరం పట్టుకొని కూర్చున్నప్పుడు కేవలం ఉనికిగానే ఉంటాం. అప్పుడు గతాన్ని గురించి కానీ, భవిష్యత్తుని గురించి కానీ ఆలోచించం కదా! మనం ఇప్పుడు ఇక్కడ ఉంటాం. అంటే ఈ క్షణంలో ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఉండటం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ క్షణం ఎంత బలంగా ఉంటుంది అంటే, ఆ తీవ్రతలోకి ఎటువంటి ఆలోచన కూడా చొచ్చుకొని వెళ్ళలేదు మరి.